ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్ లో పడ్డారంటూ సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తానంటూ గెలిచిన తమ నాయకుడు ఇలా మత రాజకీయాల వైపు టర్న్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. పార్టీ పెట్టిన మొదట్లో కమ్యూనిస్టు నాయకుల పేర్లను, ఆ తర్వాత కాలంలో భగత్ సింగ్, అంబేద్కర్ పేర్లను ఉచ్చరించిన పవన్ కళ్యాణ్ సడన్ గా రూటు మార్చారు. కాషాయ వస్త్రాలు ధరించి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నడుం బిగించారు. పవన్ కళ్యాణ్లో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. తిరుపతి లడ్డూ విషయంలో మొదలైన పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయం ఇప్పుడు పూర్తిగా మతపరమైన విషయాల వైపు వెళ్లింది. పైగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను కూడా వదలకుండా విమర్శలకు దిగారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సభలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పవన్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్లో పడ్డారని, అందుకే తన రూటు మార్చి మత సంబంధమైన విషయాలను భుజానికెత్తుకున్నారని జనసేనలోనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ముందుగా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ గళం విప్పారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని చాలాసార్లు ప్రకటించారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన నాయకులే. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యం కూడా అఖండ భారత్, హిందూ దేశం ఏర్పాటే. అందుకే బీజేపీ నాయకులు పదే పదే హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఏపీలో బీజేపీతో పొత్తు మాత్రమే ఉన్న జనసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులను మించి హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాషాయ వస్త్రాలు ధరించి దేశమంతా అమలయ్యే బలమైన చట్టం తేవాలని పవన్ కళ్యాణ్ కోరడం కూటమిలో మిత్రపక్షమైన టీడీపీకి కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందట. పవన్ కళ్యాణ్ ప్రకటనలు కానీ, వారాహి డిక్లరేషన్ కానీ చంద్రబాబుకు తెలియకుండానే జరిగిపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయారని, ఆ పార్టీ సిద్ధాంతాలనే ఇప్పుడు పవన్ వల్లెవేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల కిందట పార్టీ స్థాపించినప్పుడు తనకు విప్లవకారుడు చెగువెరా ఆదర్శమని చెప్పుకున్నారు. తాను శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానాన్ని చదివారని, అవి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ప్రకటించారు. పలుమార్లు భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలను కోట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించడానికే తాను పుట్టారని చెప్పుకొచ్చారు. కానీ కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్లో స్పష్టమైన మార్పు కనబడుతోంది. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఒకప్పటి బాల్ ఠాక్రే గుర్తుకొస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హిందువులకు రక్షణగా ఉంటారని బాల్ ఠాక్రే చెప్పుకునేవారు. మొదట్లో పవన్ కళ్యాణ్ లాగే ఠాక్రే వస్త్రధారణ ఉండేది. కానీ చివరిలో ఆయన తెల్లని వస్త్రాలకు పరిమితమయ్యారు. కాగా అదే బాల్ ఠాక్రే కుమారుడు ఇప్పుడు శివసేన పార్టీని కాంగ్రెస్ కూటమిలో చేర్చారు. మొదట్నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనను బీజేపీలా మార్చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అధికారంలోకొచ్చిన తర్వాత చంద్రబాబును ఆకాశానికెత్తేసిన పవన్ ఇప్పుడు ఆయన ఊసే లేకుండా సనాతన ధర్మ పరిరక్షణను భుజానికెత్తుకున్నారు. ఏపీలో బీజేపీకి బలమైన క్యాడర్ లేదు. ఏదో ఒక పార్టీతో జత కడితే కానీ విజయం సాధించలేని స్థితిలో ఉంది. అందుకే జనసేన ద్వారా బలపడాలని బీజేపీ భావిస్తోందట. జనసేన కూడా మత రాజకీయాల బాటలో నడిస్తే బీజేపీకి కూడా మార్గం సుగమం అవుతుందని అధిష్టానం అంచనా వేసిందట. అందుకే పవన్ నోటి నుంచి సనాతనం అనే మాటలొస్తున్నాయని, దీని వెనుక బీజేపీనే ఉందనే చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఇప్పుడు పవన్ నోటి వెంట వస్తూ ఉండడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోందట. పవన్ పూర్తిగా బీజేపీ ట్రాప్లో పడడం వల్లే హిందూ ధర్మం, సనాతన పరిరక్షణ అంటూ మాట్లాడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోందట. దక్షిణాదిలో మత రాజకీయాలకు చోటుండదని, జనసేన కూడా బీజేపీ బాటలో వెళ్తే రాజకీయ భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందనే చర్చ జరుగుతోందట. రెండు 2029 నాటికి పవన్ కళ్యాణ్ను బలమైన నాయకుడిగా బీజేపీనే ప్రొజెక్ట్ చేయాలని చూస్తోందట. హిందువుల దృష్టిలో వైసీపీ, వైఎస్ జగన్ను విలన్గా చిత్రీకరించి ఆ స్థానాన్ని పవన్తో భర్తీ చేయాలనే ప్లాన్లో ఉందట.
అవసరమైతే ఎన్నికల ముందు కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీ జనసేన మాత్రమే పొత్తులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. దీని వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు ఇటీవల ఆర్ఎస్ఎస్ పత్రికల్లో కూడా అధిక ప్రాధాన్యత దక్కుతోందట. పవన్ మాటలను హిందీలోకి తర్జుమా చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ను ఇటీవలి కాలంలో దగ్గరగా గమనించిన వారు ఇది తప్పకుండా బీజేపీ చేయిస్తున్న రాజకీయమే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ట్రాప్ నుంచి బయటకు రాకపోతే జనసేన మనుగడ కూడా కష్టంగా మారుతుందని సూచిస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ ఈ సూచనలను పాటిస్తారా, లేదంటే తన ధోరణిలో తాను వెళ్లిపోతారా అనేది చూడాలి.